హరే కృష్ణ. ఇస్కాన్ ముంబై మరియు వారి యొక్క అనుచరులు ఈ సుప్రీంకోర్టు యొక్క కేసుని కేవలం ఇది ఆస్తిపాస్తుల కోసం మాత్రమే వ్యవహారాన్ని అనుకుంటున్నారు. కానీ అది ఒక ఆధ్యాత్మిక ఆచార్యం యొక్క స్పిరిచువల్ ప్రిన్సిపల్ సంబంధించింది. అయితే మనం ఒకసారి 5000 సంవత్సరాల వెనకాల జరిగినటువంటి ధర్మయుద్ధాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఆనాడు కృష్ణుడు అర్జునుని యుద్ధాన్ని చేయమని అడిగితే, యుద్ధం దేనికి? భగవంతుడు ఏది చేసినా కూడా ధర్మాన్ని స్థాపించడానికి అడుగుతాడు. కానీ ఇక్కడ అందరూ అనుకోవచ్చు, హస్తినాపురాన్ని హస్తగతం చేసుకొని పాండవులకు ఇద్దామని. స్వామికి కావాలంటే కేవలం ఆస్తిని సంపాదించడం కోసము పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కానీ యాక్చువల్గా ధర్మాన్ని స్థాపించడానికి స్వామి వస్తారు. ఎలా అయితే కృష్ణుడు అర్జునుని యుద్ధం ప్రేరణ చేసి కేవలము హస్తినాపురాన్ని హస్తగతం చేసుకునే కాకుండా ధర్మాన్ని స్థాపన చేసే దాంట్లో పాండవులు ద రైటియస్ పీపుల్ కూడా అది అందజేయడం జరిగింది. సిమిలర్లీ ఇస్కాన్ బెంగళూరు యొక్క ప్రాపర్టీని కేవలం హస్తగతం చేసుకున్నారు అనుకుంటున్నారు. కానీ వెనకాతల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి రిత్విక్ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని కూడా మనం గెలిచినట్టుగా ఆ విజయకేతనాన్ని మనము ఈ 16 మే 2025 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని బట్టి మనం విజయోత్సవం చేసుకున్నాం. ప్రభుపాదుల వారి యొక్క జూలై 9, 1977లో రాసినటువంటి ఉత్తరం, ఆ లేఖలో ఇన్స్టిట్యూషను ఫర్దర్గా వారు తదనంతరం లేనప్పుడు ఇది ఎలాగా నడవాలన్న ఉద్దేశంతో వారు రాసిన దాంట్లో ఒక సిద్ధాంతం ఏమిటంటే రిత్విక్ సిద్ధాంతం. రిత్విక్ అనగానే రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక కోర్టు కేసుకి నాకు మట్టుగా నేను వాదించుకుని ఉన్నప్పటికీ నేను ఎవరైనా నా తరపున వాదించుకోవడానికి ఎవరినైనా నేను ప్రతినిధిని ఎంచుకోవచ్చు. ఆ నేపథ్యంలో భాగంగానే ఒక లాయర్ని నేను కన్సల్ట్ చేస్తే ఆ లాయరు నా తరపున కేసు వాదిస్తాడు. నేను మాట్లాడేసే బదులు ఆయన మాట్లాడతాడు. కానీ ఆ కోర్టు కేసులో సంబంధించి ఒకవేళ అది కోర్టు కేసు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా లాయర్కి అయితే నష్టం లేదు. జరిగేది నష్టం కానీ లాభం కానీ వచ్చేది ఎవరైతే ఆ కోర్టు కేసుని పెట్టించుకున్నాడో ఆ వ్యక్తికే అది అనుభవించాల్సి వస్తుంది. అలాగా ప్రభుపాదుల వారు పెట్టినటువంటి రిత్విక్ సిద్ధాంతానికి ప్రభుపాదుల వారి దగ్గర దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభుపాదుల శిష్యులే అవుతారు. కానీ ఇక్కడ ఈ రిత్విక్ సిస్టమ్ నుంచి వీళ్ళు గురువు సిస్టమ్ కింద పెట్టుకోవడం చేతన దీక్ష తీసుకునేటువంటి భక్తులు అందరినీ కూడా తమ శిష్యులుగా తీసుకుంటున్నారు. రిత్విక్ సిస్టమ్ ద్వారాగానే ప్రతినిధులుగా ఉండమన్నారు తప్ప గురువులుగా ఎక్కడ ఈ సిస్టమ్ని దుర్వినియోగపరచకూడదన్న ఉద్దేశంతో వారు జూలై 9, 1977 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ల ఉత్తరంలో జారీ చేయడం జరిగింది. ఇస్కాన్ బెంగళూరు వాళ్ళు ఈ రిత్విక్ సిద్ధాంతానికి లోబడి ప్రభుపాదులే దీక్షా గురువుగా అన్నటువంటి ఆ ఆశయాన్ని నిలబెట్టడం కోసము వారి చేసినటువంటి ధర్మ పోరాటం తప్ప ఇదేమీ కేవలం ఆస్తుల కోసం చేసినటువంటి, ఆస్తి కోసం మనము పోరాటం చేసింది అయితే కాదు. అది నిజంగా ఆస్తి కోసం చేసుకుని అనుకుంటే మరి మధు పండిత్ ప్రభు గారు తమ దగ్గర ఉన్నటువంటి 52 సంస్థలు కూడాను వారికి అందజేస్తారని చెప్పారు కదా. అడుగుతుందల్లా ఒకటే ఒక విషయం ఏమిటంటే ఆ రిత్విక్ సిద్ధాంతం ఏదైతే ప్రభుపాదుల వారు చివరగా ఈ సంస్థని 10,000 సంవత్సరాలకి సుదీర్ఘంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్న ఒకే ఒక ఆశయాన్ని ప్రభుపాదుల వారికి అందజేయాలనే ఒక ఉద్దేశంతో కేవలము రిత్విక్ సిద్ధాంతాన్ని మీరు అమలుపరచండి అని ఒకటి అడుగుతున్నాం. ప్రభుపాదుల వారు చాలా చక్కగా ఇంత పెద్ద సంస్థ ఎస్టాబ్లిష్ చేసిన ఆయన చివరిలో కూడా మన కోసం ఆలోచించి అవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మనకు అందజేశారు. దాన్ని మనం గురుస్థానానికి వెళ్ళాలని తప్పుదోవలో ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలను కూడా మనము ఇబ్బంది పెట్టేదానికంటే ప్రభుపాదుల వారికి అందజేస్తే ఆ దీక్షా గురువు ఆ భక్తులందరినీ కూడా వైకుంఠానికి తీసుకెళ్లేటువంటి అవకాశము ఈ మానవ జీవితంలో ఉంది. అట్లాంటి మంచి మానవ జీవిత అవకాశాన్ని ప్రభుపాదుల వారు ఏదైతే సిస్టమ్ ఇచ్చారో రిత్విక్ సిద్ధాంతాన్ని పాటించి మనం మునుముందుకు చైతన్య మహాప్రభు యొక్క బ్లెస్సింగ్స్, ప్రభుపాదుల యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకి పంపించి ఈ బద్ధజీవులైనటువంటి మన జీవితాన్ని ఉద్ధరించుకొని మరియు చాలా మంది యొక్క జీవితాన్ని భగవంతుడి వైపు ప్రయాణించేలాగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్.